మహిమగల రాజు సైన్యములకు అధిపతి యగు యెహోవా రాజ్యం భూమి మీద కట్టబడునుగాక. సేవకులు లేవనెత్తబడుదురుగాక. సంఘాల్లో ఉజ్జీవము రగులునుగాక. దేశము క్షేమాభివృద్ధి కలుగునుగాక. దేశములో యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రతి నోట ఒప్పుకొందురుగాక. తండ్రి, నీ కృప విస్తరింపజేయి. నువ్వు నిజమైన దేవుడవని నిరూపించు ప్రభువా. అపోస్తలులకు నువ్వు అప్పచెప్పిన ఆ యొక్క బాధ్యతను, నీవు అనుగ్రహించినటువంటి గొప్ప బాధ్యతను ఈ తరములో ఉన్న నీ సేవకులు కూడా నెరవేర్చుటకు దయ చూపించుమని, కృప చూపించుమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చోట యెహోవా అగ్ని రగులునుగాక. భారతదేశంలో ఉన్న అపవాది తంత్రములు కాలిపోవునుగాక. చేతబడి కట్లన్నీ తెగిపోవునుగాక. అపవాది తంత్రములు నాశనమైపోవునుగాక. ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములు నశించునుగాక. యెహోవా దేవుని వెలుగును ప్రకాశించునుగాక. తండ్రి, నీ కృప చూపించు. అపోస్తలుల పరిచర్యను విస్తరింపజేయి. అపోస్తలుల కార్యములలో జరిగించిన ప్రతి అద్భుతము ఈ కాలములో జరుగునుగాక. తండ్రి, రాత్రి జరిగిన ఈ జరుగుతున్న కూడిక ద్వారా, మీ దాసుడు బోధించే వాక్యము ద్వారా ఈ మరిపెడ బంగ్లా గ్రామం, ఈ మండలం, ఈ ప్రాంతం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఉజ్జీవము రగిలి అనేక ఆత్మలు రక్షింపబడుదురుగాక. తండ్రి, నీ వెలుగును ప్రకాశింపజేయి. ఉజ్జీవము రగిలించు ప్రభువా. నీ ఆత్మకార్యము జరిగించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామానికి మహిమ చెల్లిద్దాం. అందరము గట్టిగా చప్పట్లు కొట్టి యేసురాజుకే మహిమ, హోసన్నా, మహిమ కలుగునుగాక. జీవం గల దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించిన అయ్య గారికి మా పరమ గురు క్రీస్తు ప్రార్థన మందిరం తరపున నిండు వందనాలు. దైవదాసుల్ని ఈ రాత్రి మన మధ్యలోకి నడిపించిన దేవునికి మనసారా ఒకసారి స్తోత్రం చెప్దాం. చేతులు పైకెత్తి దాసుడి ముఖాంతరాలలో నుంచి రాత్రి మనతో మాట్లాడాలి. దాసుని స్వరం దేవుని అభిషేకించిన స్వరంగా ఈ ఫంక్షన్ అంతా ఏలుబడి చేయని మిత మనసారా ఒకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దాదాపు 150 దేశాల్లో జెర్మియా అయ్య గారి యొక్క వర్తమానాలు లైవ్లో యూట్యూబ్లో విని అనేక మంది బలపడుతున్నట్లు సాక్ష్యాలు వింటూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతమే కాదు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో దేవుని చేతిలో ఒక ఆయుధంగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకులు, రోషం కలిగి తెలంగాణ ప్రాంతంలో అలాంటి దైవ సేవకులు మన మధ్యలో ఉండడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయాన్ని దైవ సేవకులు చెప్తా ఉన్నప్పుడు ఎవరు ఇటు అటు తిరగొద్దు. మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. మొబైల్స్ ద్వారా ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు. వాక్యానికి విరోధంగా ఎవరు నిలబడకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో సీనియర్ దైవ సేవకులు, మా మరిపిడ ప్రాంతంలోనే సీనియర్ దైవ సేవకులుగా చేస్తున్న చార్లెస్ చారయ్య గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలోకి భవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి, కృపా, సత్య సంపూర్ణుడా, మహోన్నతమైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ సంకల్పంలో తండ్రి, ఈ కూడికని మీరు ఏర్పాటు చేసి ఈ కూడిక నిమిత్తమై నీ దాసులైనటువంటి జెర్మియా గారిని ప్రత్యేకంగా మా మధ్యలోనికి తీసుకొచ్చి ప్రభువా, వారి ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి వర్తమానం ఏదైతే ఉందో తండ్రి, అది సంపూర్ణంగా మీరు మాతో మాట్లాడి ప్రతి ఒక్క హృదయంలో విత్తమని, వినుటకు చెవులు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు నీవు పొందుతూ నీ దాసుని సంపూర్ణ నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో జెర్మియా గారికి సమయం అప్పు చెప్తా ఉంటుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
ఏసే క్షేమాభివృద్ధి కొరకైన ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోటానికి కూడి వచ్చిన ప్రభు బిడ్డైన మీ అందరికీ పేరు పేరున అందరికీ వందనాలు. చెప్పించుకోవటానికి కూడా అడిగించుకోవాలి. అందరికీ మరొకసారి ఇమాన్యుయల్ పరిచయం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రైట్, అందరూ బాగున్నారా? అతన్ని ఎదురగా చెప్పినట్టు మీ మధ్యలోకి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవ సేవకుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఆయా ప్రాంతాల నుంచి నలులైన దైవ సేవకులు వచ్చారు. అటువంటి సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి విశేషంగా ఈ ప్రాంతంలో నన్ను అత్యధికంగా ప్రేమించే మీ అన్న జాషువా అన్న, అన్న ఎంత ఎత్తుంటారో, అన్న ఇల్లు ఎంత పెద్దగా ఉంటారో, అన్న హృదయంలో కూడా దేవుడు అంత ప్రేమ దేవుడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాన్న అమ్మలు కొన్ని ప్రాంతానికి వచ్చేటప్పుడు, ప్రత్యేకంగా ఖమ్మానికి వచ్చినప్పుడు కనుక ఒక అమ్మన్నారు సమీర్ అన్న, ఎందుకో తెలియదు కానీ ఒక తెలియని ప్రేమ ఈ ప్రాంతానికి రావడంతో తెలియకుండా ఎందుకో దుఃఖం అనిపించింది. నేను ఎప్పుడు ఖమ్మం వచ్చిన అన్న అక్క బిడ్డలు నా పట్ల చూపే ప్రేమ అంతా ఇంత కాదు. అలాగే ఈ ప్రాంతంలో జాషువా ఒక మంచి భక్తి కలిగిన మనుషులు ఎట్లా ఉంటారు అనేది వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుడి కృప ఈ స్థలంలో నాకు ఈ రెండో అన్న పాస్టర్ అన్న బహుశా సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఒక 2 years బ్యాక్ ఇక్కడ మీటింగ్ జరిగింది. వచ్చాం మళ్ళా రెండోసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు చూపించాడు. ఏదేమైనా కరోనా దినాల్లో సావకుండా ప్రకటించిన ఏసైకి మహిమ కలుగుగాక. ఏం కాకుండా అది సావుగోటిలో నుంచి ప్రకటించిన కృపగల దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు నిరంతరము ఆయనకే కలుగుగాక. వాక్యాన్ని చదువుకుంటాం. బైబిల్ నుంచి ఒక మాట నేను గుర్తిస్తాను. సావుకు ప్రార్థన చేసేటప్పుడు మా దేశంలో ఉద్యోగం చూడాలయ్యా, మా ప్రాంతాల్లో ఉద్యోగం చూడాలి. ఆది అపోస్తలుల కాలంలో జరిగిన సేవ, ఆ ఉద్యోగం మా దినాల్లో చూడాలి.
విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగా నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. అందరూ ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట్లాడండి. దేవుడైన యెహోవా సమస్త జనుల నిశ్చయముగా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఇంకొకసారి చెప్తా, ఆ తర్వాత మీరు నాకు అప్పచెప్పాలి. ఎవరైతే అప్పచెప్పారో ఒక్కొక్కరికి ₹1,00,000 పోయింది. సరేనా? రైట్. నిశ్చయముగా దేవుడైన యెహోవా సమస్త జనుల ఎదుట నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. నిశ్చయముగా యెహోవా జనుల ఎదుట. మొత్తానికి నా ₹1,00,000 బాగా పనిచేసినట్టున్నాయి. ఇక్కడ ఉజ్జీవం అనే ఒక చక్కటి పదం వాడబడింది. ప్రతి సేవకుడు నా సంఘంలో ఉజ్జీవం చూడాలి ఆశపడతాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి నా గ్రామంలో ఉజ్జీవాన్ని చూడాలి, నా పట్టణంలో ఉజ్జీవాన్ని చూడాలి, నా రాష్ట్రంలో ఉజ్జీవాన్ని చూడాలి, నా దేశంలో ఉజ్జీవాన్ని చూడాలి. ప్రతి క్రైస్తవుడి ప్రార్థన అదే. మన ప్రార్థన ఎంత ఖచ్చితంగా ఉందో మన దేవుడు కూడా మనం బ్రతుకుతున్న ప్రాంతాల్లో ఉజ్జీవాన్ని పుట్టించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఉజ్జీవం అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటంటే స్ప్రింగింగ్ అనే పదం వాడబడింది. స్ప్రింగ్ అని మీరు వినుంటారు కదా. స్ప్రింగ్ ఎక్కడ విన్నారు? పెన్నులో స్ప్రింగ్ ఉంటుంది కదమ్మా. స్ప్రింగ్ కొన్న గుణం ఏంటంటే, స్ప్రింగ్ని ఎవరైనా కాలుతో తొక్కేది అనుకోండి, తొక్కేటప్పుడు అది తొక్కబడుతున్నట్టే ఉంటుంది, అణచబడుతున్నట్టే ఉంటుంది. కొంచెం కాలు పక్కకట్ల జరిపామనుకోండి, ఇడ్లీ అవటంలో దూసుకుంటూ పైకి వచ్చేస్తుంది. ఎంత తొక్కుతామో అంత పైకి వస్తుంది. బిడ్డలారా, క్రైస్తవ్యానికి కొన్ని శక్తి ఏంటంటే, క్రైస్తవ్యం ప్రారంభం నుంచి అనుకూలమైన వాతావరణంలో ఎదగలేదు. యేసు ప్రభు వారి కాలము నుండి నేటి వరకు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రాజులు లేచారు, పక్కాలని ప్రయత్నం చేశారు, తొక్కారు కూడా. ప్రధానులు లేచారు, అధిపతులు లేచారు. సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రైస్తవ్యాన్ని తొక్కాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు, తొక్కుతూ వచ్చారు. కానీ అద్భుతం ఏంటంటే, క్రైస్తవ్యం ఎక్కడ తొక్కబడిందో అక్కడే ప్రపంచంలాగా ఆకాశం అంత ఎత్తుకు ఎక్కడ తొక్కబడిందో, ఎక్కడ అణచబడిన చోటే ఆకాశాన్ని హద్దు చేసుకుని విస్తరించిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో కానీ చరిత్ర పట్టణంలో కానీ కోకొలలుగా మనం చూస్తాం. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. నా ప్రార్థన, నా ఆశ, సోదరులు జాషువాని ఎంతో ప్రయాసంతో ఈ ప్రాంతంలో ప్రయాసంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సేవకులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో అననుకూలతలు, ఇటు రాజకీయ నాయకుల వల్ల, అటు మనుషుల వల్ల, మనుషుల్లో ఉన్న భక్తిహీనత వల్ల, శత్రువైన సాతాను వల్ల దేవుని రాజ్యం విస్తరించకుండా కొన్ని ప్రాంతాల్లో అణచబడతా వచ్చింది. అణచబడుతున్నట్లుగానే ఉంటుంది, కానీ ఎక్కడ క్రైస్తవ్యం అణచబడుతున్నట్లుగా కనపడుతుందో అణచబడి ఉప్పినలాగా పైకి లేసే దినాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నిశ్చయంగా ఈ ప్రాంతంలో ఆ కృప దేవుడు కలుగు చేయును గాక. అలాంటి భీకర కార్యాలు యేసు నామములో దేవుడు జరిగించును గాక. అందుకని బైబిల్లో నిర్గమకాండంలో చూస్తాం, వారు శ్రమ పెట్టబడిన కొలది వారు శ్రమ పెట్టబడిన కొలది విస్తరించిరి
అని రాశాడు. చెప్పండి చెప్పండి. వారు ఆ, కొంచెం గట్టిగా. శ్రమ పెట్టబడిన కొలది విస్తరించిరి. శ్రమ పెట్టబడితే నశిస్తారా విస్తరిస్తారా? నేను అడిగిన మాట ఏంటంటే, ఎవరైనా శ్రమ పెట్టబడితే శ్రమపరచబడుతున్న వాడు శ్రమల వలన నశిస్తాడా విస్తరిస్తాడా? సహజంగా ఎవరైనా శ్రమపరచబడితే శ్రమపరచబడేవాడు శ్రమల వలన నశిస్తాడు. కానీ శ్రమల్లో విస్తరించగలిగిన శక్తి ఈ భూమి మీద క్రైస్తవ్యానికి మాత్రమే ఉంది, క్రైస్తవుడికి మాత్రమే. ఈ వాక్యం వింటున్న నా తోటి సేవకులరా, దేవుని బిడ్డలరా, మిమ్మల్ని ఎవరైనా తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళ కుటుంబం పైకి రాకూడదు, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు మంచి స్థితిలోకి రాకూడదు, వీళ్ళ పిల్లలు అరిగిపోవాలి, అణగారిపోవాలి, ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? ఓ దైవ సేవకుడిగా ప్రవచనం ఎత్తి చెప్తున్నాను, ఎక్కడ తొక్కబడటం జరుగుతుందో, ఎక్కడ ప్రజలు నేను అణచాలని ప్రయత్నం చేస్తారో, నేను తొక్కాలని ప్రయత్నం చేసే ప్రజలు ఎదుటే రాణిలాగా నీ తలపైకి దేవుడిని ఒకసారి పొద్దున్నే ఏడ్చుకుంటా ఫోన్ చేసింది, అన్నయ్య అంతా అయిపోయింది అన్నయ్య, అర్జెంటుగా మీరు రావాలన్నయ్య, మీరు రాకపోతే అయిపోతాను అన్నయ్య. నేను అంది, ఏమైందమ్మా అన్నాను. ఎవరు మా ఇంటి ఎదురుగా చేతబడి చేశారు అన్నయ్య, చేతబడి చేశారు అన్నయ్య. తలుపు తీసాను, వాగుతుంటామని వెళ్ళేసరికి తలుపు ఎదురుగా నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, కోడిగుడ్లు, ఇంకేముంటాయి నీకెట్ట తెలిసే? నిజమే, జీడి గింజలు, కోడిగుడ్లు, నిమ్మకాయలు. అన్నయ్య ఇవన్నీ చేశారు అన్నయ్య, వాళ్ళు చేతబడి చేశారు అన్నయ్య, ఏదో అయిపోద్ది అన్నయ్య. ఇట్లాగే వేసవి కాదు. నేను చెప్పా, అమ్మా ఏం టెన్షన్ పడదు, కోడిగుడ్లు వేసారా? వేసారు అన్నయ్య. ఎన్ని కోడిగుడ్లు వేసారమ్మా? 2 కోడిగుడ్లు వేసారు అన్నయ్య. శుభ్రంగా ఆ కోడిగుడ్లతో ఆమ్లెట్ వేసుకోమ్మా అన్న. అన్నయ్య ఈ చేతబడి చేసిన కోడిగుడ్లు అన్నయ్య అన్నది. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలు యోషేకులో లేదు. ప్రపంచంలో ఎవరి మీదైనా చేతబడి శక్తులు పనిచేస్తాయేమో కానీ, ప్రపంచంలో ఎవరి మీదైనా మాంత్రిక శక్తులు పనిచేస్తాయేమో కానీ, యేసు రక్తముతో కడగబడిన ప్రజల మీద ఏ మాంత్రిక శక్తులు పనిచేయవు. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకునం లేదు. అన్నయ్య మరి నిమ్మకాయలు ఏం చేయమంటారు అన్నయ్య? షర్బత్. నేను చెప్పా, అమ్మ ఏలియాకి కాకోపం ద్వారా ఆహారం పంపించినట్టుగా నీకు కూడా చక్కగా కోడిగుడ్లు పంపించాడు, నిమ్మకాయలు పంపించాడు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, జీడిపప్పు. సరే రైట్, అయ్యగారు మీరు పంపించమంటారా? బిడ్డలారా, నమ్మండి, మిమ్మల్ని కానీ, మీ సంఘాలను కానీ, మీ కుటుంబాలను కానీ, మీ కడుపున పుట్టిన పిల్లలను కానీ, మీ వ్యాపారాలను కానీ ఎవడైనా తొక్కాలని ప్రయత్నం చేస్తే తొక్కబడతావు. తొక్కబడకుండా ఉండవు. వాళ్ళు నీ నెత్తి మీదకి ఎక్కి నాట్యం కూడా చేస్తారు. నాట్యం ఆడుతున్నట్లుగానే నీ పరిస్థితి ఉంటుంది, అవమానానికి అప్పగించబడినట్లుగానే నీ పరిస్థితి ఉంటుంది. తొక్కబడుతున్నట్లుగా కనపడుతుంది, కానీ తొక్కబడుతున్న చోటే ఒక కెరటంలాగా దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఈ ఒక్క మాట చెప్పి ముందుకెళ్తా. మన జీవితం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది నా సేవా జీవితమే కానీ, ఇక్కడ కూర్చున్న ఏ సేవకుని సేవా జీవితమే కానీ, ఏ క్రైస్తవుడి కుటుంబమే కానీ ఎట్లా ఉంటుందో చెప్తాను. ఉద్యోగం అని చెప్పే కదా. ఇప్పుడు బాణం ఉంది, బాణాన్ని వదిలేటప్పుడు ఆ బాణాన్ని ముందు వెనక లాగుతారా, ముందుకు లాగుతారా? చెప్పండి, ఏం జరిగింది? ఏం చేస్తారు? ముందు ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు దూసుకొని వెళ్ళిపోతాయి. దేవుడు నిన్ను ముందుకు దూసుకుని వెళ్ళే మార్గానికి పంపించుకున్నకు వెనక్కి లాగిస్తాడు. లాగబడినట్లుగానే ఉంటాం, వెనక్కి వెళ్ళిపోయినట్లుగానే ఉంటాం. అందరూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతా ఉంటే వెనక్కి వెళ్ళిపోయినట్లుగా నీ పరిస్థితి ఉంటుంది.
దేవుడు వెనక్కి లాగి 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 లాగి, ఈ చిత్రం తెలుసా, ఎంత వెనక్కు లాగితే అంత వేగంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఈ మరిపేట బంగ్లా, అయ్యారు మరిపేట బంగ్లానే కదా, ఈ ప్రాంతంలో ఎంతో మంది సేవకులు సేవ చేసిన మహబూబ్ నగర్, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దేవా ఏంటి ప్రజలు కరుడు పెట్టినట్టు ఎంత కష్టపడ్డ ఆత్మల పంట చూడలేకపోతున్నాం. సేవ వెనక్కనకే వెళ్ళిపోతుంది. ఒక నిరాశ నిస్పృహత ఒకవేళ మన గుండెల్లో ఉంటే, ఈ ప్రాంతంలో ఇంతకాలం ఎంత వెనక్కి వెళ్ళిందో అంత ముందుకు దూసుకొని వెళ్ళే దినాలు రాగల కాలంలో నా ప్రభు అనుగ్రహించును గాక. అలాంటి కార్యం దేవుడు చేయాలంటే, ఓ గ్రామంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాలన్నా, ఓ సంఘంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాలన్నా, ఒక పట్టణంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాలన్నా అంటాడు, నిశ్చయముగా దేవుడైన యెహోవా సమస్త ప్రజల ఎదుట నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును అంటాడు. ఒక స్థలంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాలంటే ఆ స్థలములో నీతిని దేవుడు చూడాలి. చెప్పండి, ఏం చూడాలి? దేవుడు నాకు అనుగ్రహించిన సంఘంలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు కలుగు చేయాలంటే నా లోపట దేవుడు నీతిని చూడాలనుకుంటాడు. ఒక దైవ సేవకుడి ద్వారా ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక రాష్ట్రంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాలంటే ఎక్కడైనా దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. బట్ కండిషన్ అక్కడ నీతి ఉండాలి. నీతి 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 అని అనుకుంటూ వచ్చాం కదా. అసలు నీతి అంటే ఏంటి? బైబిల్లో 2 రకాల నీతులు ఉన్నాయి. ఒకటి విశ్వాసము వలన కలిగే నీతి, రెండవది క్రియల ద్వారా కలిగే నీతి. చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. విశ్వాసము ద్వారా కలిగే నీతి, రెండవది క్రియల ద్వారా కలిగే నీతి. విశ్వాసం ద్వారా కలిగే నీతిని గురించి మొదట మనం విందాం. విశ్వాసం ద్వారా కలిగే నీతి అని అనటంతో మనకు గుర్తుకొచ్చే గొప్ప విశ్వాసవీరుడు ఎవరంటే ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ అబ్రహాం. అబ్రహాం గారి గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మాట బాగా వినండి. అబ్రహాము దేవుని నమ్మెను. ఎవరిని నమ్మాడు అంటే అంతకు మునుపు వేటిని నమ్మాడు? దేవుడు కాని వాటిని నమ్మాడు. అందుకని మీరు చూడండి, ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నారు అనుకోండి అమ్మా, మీలో ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నారు అనుకోండి, నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి అన్ని ప్రజలు వచ్చి ఏమంటారు తెలుసా? మీరు దేవుడిని నమ్ముకున్నారంటగా. అంటే మనం దేవుడిని నమ్ముకున్నాం నిజమే, మరి వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అనకూడదు ఆ మాట. దేవుడు కాని వాటిని నమ్ముతున్నారు, రైట్? అందుకని యేసు ప్రభువును ఎవరైనా నమ్ముకున్నారు అంటే ఎక్కువ శాతం అనే మాట ఏంటో తెలుసా? మీరు దేవుడు నమ్ముకున్నారట కదా అని ఎందుకంటారో తెలుసా? ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులకు యేసే నిజ దేవుడని అందరికీ తెలుసు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయన తప్ప వేరొక ఆధారము లేదని, దేవుడని పిలువబడుటకు యేసు ఒక్కడే యోగ్యుడని నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుడికి ఈ సంగతి తెలుసు. అందుకని ఎవరు యేసు ప్రభువుని నమ్ముకున్నా దేవుడు నమ్ముకున్నారట కదా అంటారు. అబ్రహాము దగ్గరకు వచ్చేసరికి కూడా అబ్రహాము బహు విగ్రహారాధికుడు. తాను విగ్రహారాధికుడు అనే కంటే కూడా అతని తండ్రి పేరు తెరహు. చెప్పండి, ఎవరి తండ్రి? అబ్రహాము తండ్రి తెరహు విగ్రహాలను తయారు చేసే తయారీదారుడు. ఆ మెసొపొతేమియా దేశంలో సోషల్ స్టడీస్ చదివిన వాళ్ళకు బాగా అర్థం అవుతుంది. పురాతన నాగరికత ఎక్కడ వృద్ధి పొందింది? మెసొపొతేమియా ప్రాంతంలోనే. అలాంటి ప్రాంతంలో తన తండ్రి అయిన తెరహు విగ్రహాలను తయారు చేస్తూ ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క దేవుని పేరు పెట్టేవాడు. నాయన ఈ బొమ్మ పేరు ఫలానా, ఈ దేవుని పేరు చెప్పిన ప్రార్థన చేస్తే వర్షాలు పడతాయి. ఈ దేవుడి పేరు ఫలానా, ఈ దేవుడి పేరు చొప్పున ప్రార్థన చేస్తే కురిసే వర్షాలు ఆగిపోతాయి. ఈ దేవుడి పేరు ఫలానా, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే పంటలు బాగా పండుతాయి. ఈ దేవుడి పేరు ఫలానా,
ఈ దేవుడి పేరు చొప్పున ప్రార్థన చేస్తే పంటకు తెగులు రాకుండా ఉంటుంది అని చెప్పి గమనించండి. కోట్ల బొమ్మలు తయారు చేసి కోట్ల పేర్లు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి ఉన్నట్లుగా చెప్పేవాడు తండ్రట. ఈ అబ్రాహంకి ఏ పేరు ఎవరితో గుర్తుపట్టక ఒక పేరు రెండు పేర్లే చెప్పండి, ఇన్ని పేర్లు గుర్తుకు లేక ఆయన కన్ఫ్యూజన్ అయిపోయి ఒకరోజు వాళ్ళ నాన్న అడిగాడంట, నాన్న దేవుడు అనేవాడికి ఒక శక్తి ఎట్లుంటుంది? దేవుడు అనబడిన వాడు సర్వశక్తి కలిగిన వాడై ఉంటాడు. దేవుడు అనేవాడికి ఒక శక్తి ఉండదు. మనుషునిలో కొన్ని శక్తులే ఉంటాయి, కొన్ని చేయగలుగుతాడు. దేవుడు అనబడిన వాడికి కూడా ఒక శక్తి కాదు కదా, సర్వశక్తి కలిగిన వాడై ఉంటాడు కదా. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కావాలి అని అంటే వాళ్ళ నాన్న ఏమని ఉంటాడో తెలుసా? రే అబ్రామా, ఎట్లాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతేరా నీకు అని ఉండేవాడు. అబ్రహాం గుండెల్లో మాత్రం సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో నాకు తెలియాలి వెతుకుతూ ఉండేవాడు. ఇలా వెతుకుతూ ఉంటే ఒకరోజు ఇట్లాగే దేవుడు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అని. ఎవరు నన్ను పిలుస్తున్నారని తలపైకి చూశాడు. అప్పుడు ఆకాశం నుంచి దేవుడు అంటాడు, నీవు వెతుకుతున్న సర్వశక్తి కలిగిన దేవుడను నేనే. అయ్యా నీ పేరేంటి? ఎల్ షదాయ్. అయ్యా నీ పేరేంటి? సర్వశక్తి కలిగిన దేవుడు. అబ్రహామా, దేవుడు అనేవాడు అన్ని శక్తులు కలిగిన వాడై ఉంటాడు అన్నావు కదా. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరో నాకు తెలియాలని నీ తండ్రితో మాట్లాడేవు కదా. నీవు వెతుకుతున్న దేవుడను నేనే అని దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడితే అబ్రహాము సాగిలపడ్డాడు. అయ్యా ఇప్పుడేం చేయాలి? నీవు నా యందు విశ్వాసం ఉంచి నా కొరకు బ్రతుకున్నట్లుగా, ఈ దేశంలో ఉంటే నా కొరకు నువ్వు బ్రతకలేవు, నీ కులస్తుల మధ్యలో ఉంటే నా కొరకు బ్రతకలేవు, నీ బంధువర్గంలో ఉంటే నా కొరకు బ్రతకలేవు. అయ్యా ఏం చేయమంటావు? నా కొరకు నీ దేశాన్ని విడిచిపెట్టి, నీ బంధువులను విడిచిపెట్టి, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టి, నీవు పుట్టిన గడ్డను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి బయలుదేరు అన్నాడు. బిడ్డలారా, హల్లెలూయా అన్నారు కానీ హల్లెలూయా అన్నారు కానీ అట్లాంటి మాటే దేవుడు మనతో మాట్లాడితే, ఓ దేవుడా నువ్వు వద్దు, మా ఊరు వదిలిపెట్టాలా, మా పొలం వదిలిపెట్టాలా? అసలే మా పొలం ఏంటి అన్న చెప్పాలి. అసలే మా పొలం ఏంటి? మా కాందాన చిన్నదా? కాందాన అందరూ ఇక్కడ మా బలగం ఎంత పెద్దది? అది దేవుడు నమ్ముకోమన్నా బాగానే ఉంది, నమ్ముకుంటా. నాకు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒకటిగా నేను చేర్చుకుంటా. నా కులస్తులతోనే ఉంటా, నా బంధువులతోనే ఉంటా, నా స్నేహితులతోనే ఉంటా అని అబ్రహాం అనుకోండి ఏం చేశాడో తెలుసా? దేవుని కొరకు తన దేశాన్ని విడిచిపెట్టడానికి త్యాగం చేసుకున్నాడు. దేవుని కొరకు తన తల్లిని తండ్రిని సమస్తాన్ని విడిచిపెట్టడానికి త్యాగం చేసుకున్నాడు. బిడ్డలారా, ఈ భారతదేశంలో నీకు తెలుసా, బహిరంగంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక 20%, ఒక 15% ఉంటే రాని వాళ్ళు 80% మంది ఉన్నారు కదా. ఈ 80% మంది ప్రజల్లో దరిదాపుగా 60% మంది ప్రజలకు యేసు ప్రభువే నిజమైన దేవుడని వాళ్ళకు తెలుసు. మరి తెలిసిన ఎందుకు రాలేకపోతున్నారు? కులం వెలివేస్తుందేమో, బంధువులు వెలివేస్తారేమో, మా కుమార్తె వివాహం కాదేమో, మా కొడుకు వివాహం కాదేమో, మతం మార్చుకున్నామని అందరూ చిన్నచూపు చూస్తున్నారు, మతం మార్చుకున్నామని అందరూ చిన్నచూపు చూస్తారేమో, యేసు ప్రభునామం అవహేళనగా మాట్లాడతారేమోనని కుటుంబాలకు భయపడి, సమాజానికి భయపడి, దేశానికి భయపడి, బంధువులకు భయపడి యేసే నిజమైన దేవుడని వాళ్ళకి తెలిసిన వాళ్ళ రక్షణ సాక్ష్యాన్ని గుండెల్లో ఉంచుకుంటున్నారు, కానీ అబ్రహాములాగా తెగించలేకపోతున్నారు. స్వామి వివేకానంద అనే ఓ మహా గొప్ప భక్తుడు ఎప్పుడు ఒక మాట అనేవాడు. ఏమనేవాళ్ళు అంటే, సత్యం కొరకు దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడు, దేని కొరకు? సత్యాన్ని వదిలిపెట్టాడు. నాతో కలిసి చెప్పండి, సత్యం కొరకు దేన్ని వదిలిపెట్టడానికైనా సిద్ధపడు, దేని కొరకు? సత్యాన్ని వదిలిపెట్టు. నిజంగా అబ్రహాము జీవితంలో అది నెరవేర్చబడింది. సత్యం
సత్యం కొరకు దేశాన్ని వదులుకున్నాడు, సత్యం కొరకు కుటుంబాన్ని వదులుకున్నాడు, సత్యం కొరకు బలగాన్ని వదులుకున్నాడు, సత్యం కొరకు తన ఆస్తిపాస్తులన్నీ వదులుకున్నాడు. సత్యం 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 అంటున్నాం. ఎవరా సత్యం? మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు వారే సత్యమై ఉన్నాడు. ఆయన అంటారు కదా, నేనే మార్గం. చేద్దాం గట్టిగా కదా బిడ్డలారా. కొన్నిసార్లు నిజదేవుని మీరు నమ్ముకున్నందుకు మీ కులస్తులే చిన్న చూపు చూస్తారు. దానికి భయపడకండి, దానికి అవమానపడకండి. బైబిల్ తీసుకొని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ కవర్లో పెట్టుకొని దాన్ని మడతెట్టేసి ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్తున్నట్టుగా సంకలో పెట్టుకోకండి. గమనించండి, సిగరెట్ తాగేవాడు నడి రోడ్డు మీద నిలవబడి 2000 మధ్య సిగరెట్ పెట్టుకొని దమ్ము లాగి వాడి పొగదులతో ఉంటే రైలు గొట్టాల నుంచి పొగ వస్తుంది చూసారా? గుప్పు గుప్పు మంట వాడు బహిరంగంగా రోడ్డు మీద పొగదుతున్నాడు. సిగరెట్ తాగేవాడు సిగ్గుపట్ల, మందు తాగేవాడు సిగ్గుపట్ల, దొంగతనం చేసేవాడు సిగ్గుపట్ల, లజ్జాకరమైన కార్యాలు చేసేవాడు సిగ్గుపట్ల. సిగ్గుపడాల్సిన కార్యాలు చేసేవాడు సిగ్గుపడినప్పుడు నీతి కలిగిన కార్యాలు చేసే దేవుని పిల్లలైన మనం సిగ్గుపడేవారిగా ఉండకూడదు. ఎస్, నేను ప్రభువుని నమ్ముకున్నాను. అవును, నిజదేవుని నేను నమ్ముకున్నాను. కులం వెలివేస్తుందని అన్నారా? కులంలో నుంచి పక్కకు పంపిస్తామని అన్నారా? అప్పుడు మీరు అన్నారు, ఓరే బాబు నన్ను మీరు వెలివేసేదేంట్రా? అబ్రహాము ఒక్క కుటుంబాన్ని వదిలిపెట్టాడు, ఒక్క దేశాన్ని వదిలిపెట్టాడు, ఒక్క తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. అబ్రహాము ఒక్క దేశాన్ని వదిలిపెడితే ఈరోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో అబ్రహాము సంతానం ఉంది. ఒక్క దేశాన్ని వదిలిపెడితే 100 దేశాలు అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. ఒక్క కుటుంబాన్ని వదిలిపెడితే, గమనించండి, మనందరికి తండ్రి ఎవరు? ఎట్లా చెప్తారు? ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. క్రైస్తవులో గట్టిగా చెప్తాం హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒక్క కుటుంబాన్ని వదిలిపెడితే కోట్ల కుటుంబాలను అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా నమ్మండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ సమర్పణ జీవితాన్ని దేవుడు చూస్తాడు, నీ త్యాగపు జీవితాన్ని దేవుడు చూస్తాడు. దేవుని కొరకు దేనైనా తెంచుకునే దమ్ము, దేనైనా తెంచుకునే ధైర్యం, దేనైనా తెంచుకునే త్యాగం నీలో ఉంటే ఆ సమర్పణ కలిగిన వాడి ద్వారా ఉజ్జీవాన్ని నా దేవుడు పుట్టించును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. మేము సేవకు వచ్చేటప్పుడు మంచి చదువుకొని సేవకు వచ్చాం. అయితే మాకు సేవలో ఉన్న నియమం ఏంటంటే పుట్టిన గడ్డని తల్లిని అందరినీ విడిచిపెట్టి సేవకు రావాలి. ఒక్క అమ్మా నాన్న విడిచిపెట్టి వచ్చాం. నాకు 3 అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెళ్ళు, 5. ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టేస్తే ఈరోజు 1000 కుటుంబాలను దేవుడు మాకు అనుగ్రహించాడు. కొంచెం గట్టిగా చెప్తాం. ఎన్ని కుటుంబాలు విడిచిపెట్టి వచ్చాము? ఒక్క ఇల్లు విడిచిపెట్టి వస్తే కొన్ని వేల ఇల్లు దేవుడు మాకు అనుగ్రహించాడు. జాషువా, మీ ఇల్లు మాది కదా? గట్టిగా చెప్పారు. సునీలన్నా, అమ్మ మీ ఇళ్ళని మాయి కదా? అమ్మ రాసి ఉందని అడగమ్మా, మీరేం కన్ఫ్యూజ్ పడద్దు. దేవుడు సమర్పణ చేస్తాడు. వదిలేసుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు. దేవునిని నమ్మి ఆ పేగు బంధాన్ని తెంచుకున్నది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత నడిచే ఆ మార్గం చూశారు, బహు విచిత్రమైనది. బైబిల్లో రాయబడిన మాట, అబ్రహాము ఏ దేశములకు వెళ్ళవలెను? అందరూ నాతో కలిసి చెప్పండి. అబ్రహాము ఏ దేశములకు వెళ్ళవలెను? తెలియకయే బయలుదేరి వెళ్ళెను. మొత్తం చెప్పండి. తెలియకయే. ఇప్పుడు గమనించండి, అబ్రహాము తాను బయలుదేరి వచ్చేటప్పుడు
వెళ్ళేటప్పుడు ఆ, దేవుడు ఏ దేశానికి తీసుకుని వెళ్తున్నాడో చెప్పలా. ఆ దేశం పేరు చెప్పలా. ఆ దేశంలో పంటలు సరిగ్గా పండుతాయో లేదో చెప్పలా. నదులు ప్రవహిస్తాయో లేదో చెప్పలేదు. సారవంతమైన నేలో నిస్సారమైన నేలో దేవుడు అబ్రహాముకు చెప్పలేదు. అబ్రహాముకు దేవుడు చెప్పలేదు. అబ్రహాము కూడా దేవుణ్ణి అడగలేదు. ఎట్లా బయలుదేరాడు? ఏ దేశమునకు వెళ్ళవలెనో తెలియకే బయలుదేరాడు. బిడ్డలారా, ఏ వ్యక్తి అయినా ప్రయాణమై బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరతాడా? ఇప్పుడు అబ్రహాము తన భార్యతో లోతుతో బయలుదేరి వెళ్తున్నాడు. కొంతమంది ఎదురొచ్చి అడుగుంటారు, అబ్రహమా ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడుగుంటారు. ఏం చెప్పుకుంటాడు? ఏమో మరి అని ఉంటాడు. వాళ్ళు ఎట్లా చూసుంటారో తెలుసా? చూడ మంచి చోట, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పాగలహికే. చూడండి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి? మనం బస్సు ఎక్కాం. బస్సులో కూర్చోవడంతో ఎవరు వస్తారు చెప్పండి? కొంచెం గట్టిగా. బస్సులో కూర్చోవడంతో వస్తాడు. టికెట్ 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 అనుకుంటూ వస్తాడు. మీ దగ్గరికి వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అంతంతో అబ్రహాం లాగా ఏమో మరి అని అన్నారు అనుకోండి. అప్పుడు బస్ డ్రైవర్ అంటాడు, అమ్మా నీకు తెలియకుండానే ఎక్కాల్సిన బస్సు ఎక్కేవు. ఈ బస్సు హైదరాబాద్ వెళ్ళిద్దమ్మా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి మధ్యగా. ఆ హాస్పిటల్ దగ్గర నేను దించుతానమ్మా అని అంటాడు. ఏ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరడు. అట్లా బయలుదేరిన ఒకే ఒక వ్యక్తి, ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ అబ్రహాం. దేవుణ్ణి అడగలేదు, దేవుడు చెప్పలేదు. ఆ దేశం సారవంతమైందా కాదా అడగల. పాడి పంటలు సరిగ్గా ఉంటాయా లేవా దేవుడు చెప్పలేదు. అది సస్యశ్యామలమైన నేల, మరొక నేల, ఏ వివరాలు చెప్పలేదు. అడగకుండానే ఎరగకుండానే అబ్రహాం బయలుదేరాడు. ఎందుకట్లా బయలుదేరాడు తెలుసా? నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకొని వెళ్తాడు. నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఆశీర్వాదకరమైన స్థలానికి తీసుకొని వెళ్తాడని గుండెల నిండా సముద్రమంత విశ్వాసం. ఎవరి పట్ల? గుండెల నిండా సముద్రమంత విశ్వాసం. ఏంటా విశ్వాసం? నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకొని వెళ్తాడు, కానీ క్షేమకరమైన స్థలానికి తీసుకొని వెళ్ళడు. నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళినా మేలైన స్థలానికే తీసుకెళ్తాడు, కానీ కీడైన స్థలాలకు తీసుకొని వెళ్ళడు. నేను ఆరాధించే దేవునికి కీడు చేయటం చేత కాదు. చెప్తాం హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీ గుండెల నిండా ఒక విశ్వాసం పెట్టుకో. ఎవరి మీద? దేవుని మీద. ఏమని? ఈరోజు నీకు శ్రమ రావచ్చు, ఈరోజు నువ్వు కరువు అనుభవించవచ్చు, ఈరోజు పిడికడి మెతుకుల కోసం చేయి చాచే పరిస్థితిలో నువ్వు బ్రతుకుని ఉండొచ్చు. కానీ నీ గుండెల్లో ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? ఏ రోజుకైనా గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నా దేవుడు నన్ను దీవిస్తాడు. ఏ రోజుకైనా మహారాజులాగా నా దేవుడు నన్ను ఊరేగిస్తాడు. ఏ రోజుకైనా మహారాణిలాగా దేవుడు ఊరేగిస్తాడు. ఈ కన్నీళ్లు కొద్ది రోజులే, ఈ దుఃఖం కొద్ది రోజులే, ఈ ఏడ్పు కొద్ది రోజులే, ఈ నింద కొద్ది రోజులే, ఈ తిరస్కారం కొద్ది రోజులే, ఈ అవమానం కొద్ది రోజులే, ఈ ఆవేదన కొద్ది రోజులే. ఈ రోజు ఎంత ఏడ్చానో, ఎంత దుఃఖపడ్డానో అంత నవ్వే రోజులు రాగల దినాల్లో దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అని గుండెల నిండా విశ్వాసం పెట్టుకొని ప్రభు శక్తి విశ్వాసం నుంచి దేవుని కొరకు బ్రతికితే వెళ్ళరా, నీ విశ్వాసాన్ని చూసి అంటాడు కదా, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను ఒక వ్యక్తి చూడాలి అంటే చెప్పండి, గుండెల నిండా ఏముండాలి? చెప్పాలి. అబ్రహాముకు ఎంత గొప్ప విశ్వాసమో చూడండి. ఎక్కడికి వెళ్ళవలెనో, అమ్మ మీరు నా వైపు చూడండి, మిమ్మల్ని అడుగుతా. డ్యూటీకి వెళ్ళిన మీ భర్త అంటే మీ సారు ఫోన్ చేసాడు 12 గంటల ప్రాంతంలో, సాయంత్రం 5కి వస్తాను, బయటకు వెళ్దాం, రెడీగా ఉండు. ఏమన్నాడు? నేను చెప్పినట్టు స్పీడ్గా చెప్పాలి. సాయంత్రం 5కి రెడీగా ఉండు, బయటకు వెళ్ళాలి అన్నాడు.
ఆ మాట అంటంతో మీరేమడుగుతారు? బయటికి వెళ్దాము అన్నాడు కానీ ఎక్కడికి వెళ్దామో చెప్పలా. వెంటనే మీరు అనే మాట ఏంటి? మీరు అనకపోతే అమ్మో అమ్మో అమ్మో, వెంటనే ఏమంటారు? ఎక్కడికి అంటారు. ఆయన ఏం చెప్పకుండా ఫోన్ పక్కమని పెట్టేశాడు. ఇక ఫోన్ పెట్టినప్పటి నుంచి ఎక్కడికి, 5కి వెళ్దాము కానీ ఎక్కడికి? అక్క అప్పుడు దాకా నీకు బీపీ మామూలుగా 90 100 ఉంటుంది, సాయంత్రం భర్త వచ్చేసరికి 190 అయిపోతుంది అక్క. అంత కృప ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్దామన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చెప్పకపోతే మనిషిలో ఏముంటుంది? టెన్షన్. ఎక్కడికి వెళ్తే సరే అన్నట్లుగానే సాయంత్రం 5కి వచ్చాడు, తలుపు తీశారు. ఆయన టీ ఇస్తా వెంటనే ఏమంటారు? అంటారు కదమ్మా, అంటారా అందరా? ఏం చెప్పకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు, స్నానం చేసుకున్నాడు, బట్టలు వేసుకున్నాడు, రా బండెక్కేసే బయటకు వెళ్దాం అన్నాడు. మీరు అంటారు బయటికి అంటున్నారండి, ఎక్కడికి? అరే బండి ఎక్కి తర్వాత చెప్తాను అన్నాడు. సరే వచ్చారు, బండి ఎక్కారు, బండి ఆయన కూర్చున్నారు. అయ్యగారి పొద్దు మీద చెయ్యేశారు. చెయ్యేసి అంటేనే ఎక్కడికండి చెప్పకపోతే అమ్మా ఏం చేస్తారు చెప్పండి? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనే ఆతృతి ఎవరికి ఉండదు? అబ్రహాము అడగల, దేవుని ప్రశ్నించిన. అబ్రహాము గుండె నిండా ఉన్న విశ్వాసం తీసుకుని వెళ్తున్నాడు. ఈరోజు విత్తలు వేస్తే మొలకెత్తని దేశం, అఫ్కోర్స్ ఈరోజు కొండలు లోయలు కలిగిన దేశం అయి ఉండొచ్చు. నా దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా క్షేమకరమైన స్థలానికి తీసుకుని వెళ్తాడు అనే విశ్వాసం అబ్రహాము యొక్క గుండెల నిండా ఉంది. అబ్రహాము విశ్వాసంలో ఉన్న ఒక అద్భుతమైన ఘటన, లోతు అబ్రహాము వేరైపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు పెద్దవాళ్ళు? అబ్రహాము. లోతును పెంచి పెద్ద చేసింది ఎవరు? గట్టిగా. లోతును పెంచి పెద్ద చేసింది ఎవరు? అబ్రహాము. లోతును పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా మార్చింది అబ్రహాం. సరే, లోతు అబ్రహాము విడిపోయేటప్పుడు లోతును పిలిచి అబ్రహాం అంటాడు, ఇదిగో లోతు, ఈ సువిశాలమైన దేశంలో నీకే ప్రాంతం కావాలో కోరుకో. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తాను. చాయిస్ ఇస్ యువర్స్. ఏ ప్రాంతం ఎన్నుకుంటావో కోరుకో అన్నాడు. అబ్రహాము కన్నులెత్తి యోర్దాను ప్రవహించే ప్రాంతం పచ్చగా ఉండేసరికి, ఓహో అక్కడ నది ప్రవహిస్తుంది, సారవంతమైన నేల, విత్తనం వేస్తే 100 ఫలం, నేను అద్భుతం పొందుకుంటానని సారవంతమైన నేలను లోతు కోరుకున్నాడు. ఏ నేలను కోరుకున్నాడు? లోతుకు సారవంతమైన నేల పోయిన తర్వాత అబ్రహాంకి ఏ నేల మిగిలింది? బైబిల్లో చెప్పాలంటే కొండలు లోయలు కలిగిన నిస్సారమైనటువంటి నేల అబ్రహాంకు మిగిలింది. లోతుకేమో సారవంతమైన నేల, అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి నిస్సారవంతమైన నేల. ఆ నిస్సారవంతమైన నేలలో కూడా సంతోషంగా అబ్రహాం అడుగు పెట్టాడు. ఎందుకో చెప్పమంటారా? లోతు సారవంతమైన నేలను నమ్ముకున్నాడు, అబ్రహాము నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగే దేవుని తాను నమ్ముకున్నాడు. చెప్పండి, దేన్ని నమ్ముకున్నాడు? నిస్సారమైన నేలను సారవంతమైన నేలగా మార్చగలిగే దేవుని తాను నమ్ముకున్నాడు. లోతు దేన్ని నమ్ముకున్నాడు? నేలను నమ్ముకున్నాడు. అబ్రహాము ఎవరిని నమ్ముకున్నాడు? బీడు మారిన నేలను, ఎండిపోయిన నేలను, నిస్సారమైన నేలను, నిస్సత్తువు కలిగిన నేలను సత్తువు కలిగిన నేలగా మార్చగలిగే దేవుని నమ్ముకున్నాడు. విశ్వాసంతో అబ్రహాం అడుగు పెట్టాడు. ఇది జరిగి సుమారుగా 4000 సంవత్సరాలు అవుతుంది. 8000 సంవత్సరాలు? కొంచెం గట్టిగా. 8000 సంవత్సరాలు? 4000 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సమాధానం చెప్పండి. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఎక్కడ జరుగుతుంది? కొంచెం గట్టిగా. ప్రపంచ దేశాల్లో టిల్ డేట్ ఈ రోజు కూడా అద్భుతమైన వ్యవసాయం ఇశ్రాయేలు దేశంలో జరుగుతుంది. ఇశ్రాయేలు దేశంలో ఉన్నట్ట ఒక్క టమాటా చెట్టు వచ్చి 40 కిలోల టమాటాలు కాస్తున్నారు. అక్క అప్పుడే గుండె జారిపోతే ఇంకా చాలా ఉన్నాయి. చెప్తాను
వంకాయ చెట్టు వచ్చేసరికి ఒక్కొక్క వంకాయ చెట్టు 35 కిలోలు కాస్తుందంట. ఇజ్రాయేల్ దేశంలో ఒక్క పాడిగేది వచ్చి రోజుకొచ్చి 30 నుంచి 35 లీటర్ల పాలిస్తుందంట. ఏంటమ్మా, ఇజ్రాయేల్ దేశపు 2 పాడిగేదెలు కనుక మనం తెచ్చుకొని పెంచుకుంటే గెస్టెడ్ ఆఫీసర్ని మించిన జీతం వచ్చేస్తుంది అన్న. మీ బిజినెస్ కూడా బలాతుంది. అట్లా కానీ ఈ దేశంలో ఇయ్యో కానీ వాళ్ళు అట్లా అయ్యో. ఎందుకు? ఆ గడ్డ విశ్వాస వీరుడు నడియాడినటువంటి గడ్డ. ఒక విశ్వాస వీరుడు విశ్వాసంతో అడుగుపెట్టిన ప్రాంతం అది. విశ్వాస వీరుడు చనిపోయాడు కానీ విశ్వాస ఫలాలు నేటి వరకు నిలిచే ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా. అందుకని బిడ్డలారా, ఏ పని చేసిన విశ్వాసంతో సేవ చేసే సేవకుడు, నేనున్న దినాల్లో ఉద్యోగం చూస్తాను, ఉద్యోగాన్ని దేవుడు రగిలిస్తాడు, నా ద్వారా దేవుడు మంటను పుట్టిస్తాడు, విశ్వాసంతో సాగిపోతూ ఉంటే ఆ మంటతో చేసిన సేవకుడు చనిపోయినా ఆ సేవకుని ఆత్మలో నుంచి బయలుదేరిన మంట తరతరాలను మండిస్తూనే ఉంటుంది. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అబ్రహాము ఎంత గొప్ప ఆధిక్యుడిగా మార్చబడటానికి అబ్రహాము కాలంలో ప్రారంభమైన ఉద్యమం నేటి వరకు సాగుతూనే ఉంది. నేటి వరకే కాదు సుమి, తరతరాలు ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉండును గాక. కారణం ఏంటి? సమస్త జనుల ఎదుట నీతిని దేవుడు ఉజ్జీవింప చేసేవాడు ఉన్నాడు. రైట్? నీతి అని అనటంతో మొదటి నీతి ఏది? విశ్వాసం వలన కలిగిన నీతి. ఇప్పుడు మనం అందరం ఎవరిమయ్యంటే విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం. కల్వరిలో యేసునాథుడు కాచిన రక్తధారల ద్వారా నా పాపానికి క్షమాపణ కలిగిందని నమ్మి బాప్తిస్మం తీసుకొని విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమయ్యాం. గమనించండి, విశ్వాసంతో ప్రారంభమైన ఈ నీతి ప్రక్రియ విశ్వాసంతో ఆగిపోకుండా ఇది క్రియలతో కొనసాగాలి. యాకోబు భక్తుడు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం, సౌండ్ పెంచాలి, క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. క్రియలు కలిగిన విశ్వాసాన్ని గురించి దేవుడు బైబిల్లో ఒక తల్లి గురించి చెప్తాడు. ఆ తల్లి పేరు రాహాబు అనే వేశ్య. చెప్పండి ఎవరు? ఆ తల్లికి బైబిల్ పెట్టినటువంటి పేరు ఏంటంటే వేశ్యయగు రాహాబు. ఆ తల్లి వేశ్య వృత్తిలో బ్రతుకుతూ ఉండేది. ఎరుకో కోట గోడల మీద బహిరంగంగా వేశ్యాతనం చేసుకున్న దినాల్లో చరిత్రకారులు చెప్తారు, కాలేబు సల్మా అనే 2 వేగులు వారు ఎరుకో పట్టణాన్ని వేగు చూడటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఈ తల్లి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? రాహాబు దగ్గరికి వెళ్ళారు. రాహాబు దగ్గరికి వెళ్ళినప్పుడు రాహాబు ఏమనుకుందో తెలుసా? అందరూ విటుకండ్రు నా దగ్గరకు వచ్చేది నాతో పాపం చేయటానికి, నన్ను అనుభవించడానికి, వీళ్ళు కూడా నాతో పాపం చేయటానికే వచ్చారు అన్నట్లుగా ఆ పురుషులను కవ్వించడానికి ప్రయత్నం చేసిందట. వాళ్ళు అన్నారట, అమ్మా నీ దగ్గరికి వచ్చిపోయే అందరి వంటి వాళ్ళని కాదమ్మా, మేము ఆరాధించే దేవుడు మాకు ఒక మాట చెప్పాడు, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించడు. నీ పొరుగువాని ఎద్దునైనా, నీ పొరుగువాని గాడిదనైనా, నీ పొరుగువాని వస్త్రాన్నైనా, నీ పొరుగువాని భార్యనైనా ఆశించవద్దు అన్నాడు. ఆశించటమే పాపం అయినప్పుడు వ్యభిచరించడం ఇంకెంత ఘోర పాపము కదా. ఇలాంటి నీతి మాలిన కార్యాలు మేము చెయ్యము అని అన్నాడు. ఆ తల్లి ఏమనుకుందో తెలుసా? ఏ పురుషుడైనా, అంటే ఎక్కువ శాతం అందరు పురుషులు అట్లా ఉండరు, పురుషుడు ఎక్కువగా స్త్రీ దగ్గర బానిస అయిపోతాడు. పురుషుల్లో 70% కాముకత్వం దగ్గర బానిస అయిపోతారు. త్రాగులు జయించగలుగుతారు, మరొకటి దేనైనా జయించగలుగుతారు. పురుషునిలో ఉండే బలహీనతలో ప్రధాన బలహీనత వ్యభిచారపు ఆత్మ. 70 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు కూడా మనమరాల వయసు 15 సంవత్సరాల వయసులో ఒక యవన బిడ్డ వెంట ఉంటే ఈ వృద్ధుడు మనమరాలి వైపు చూసే చూపు నీకు అది నేను చెప్పను, నీకు అంతకు తాపేస్తాను. స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ శాతం పురుషులు బలహీనులు, శరీరం ఎక్కువగా కాముకత్వ. ఇక ఆ వివరాలను వెళ్ళను, గమనించండి. ప్రతి పురుషుడి పరిస్థితి అది. ఎక్కువ శాతం పురుషులు ఇక్కడ బానిసలు తన దగ్గరకు వచ్చి
తనతో పాపం చేయకుండా వెళ్ళిపోయిన పురుషులు వీళ్ళు తప్ప ఎవరు లేరు. ఇప్పుడు రాహాబు ఏమనుకుందో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే ఈ ప్రజలే ఎంత నీతిమంతులైతే వీళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిమంతుడు. దేవుణ్ణి ఆరాధించే ఈ ప్రజలే ఎంత పవిత్రులైతే వీళ్ళు ఆరాధించే దేవుడు ఎంత పవిత్రుడై ఉంటాడు. వాళ్ళ సత్ప్రవర్తన చూసి రాహాబు యొక్క గుండె బ్రద్దలైపోయింది. వాక్యం వింటున్న బిడ్డలారా, సేవకులుగా మేము చేసే ప్రసంగం కంటే మా ప్రసంగం బాగున్నా బాగాకపోయినా ప్రసంగానికి మించి ప్రవర్తన బాగుండాలి. దేవుడు నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో కూడా మా దేవుడు గొప్పోడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు చెప్పాలి. అయితే బిడ్డలారా, మా దేవుడు ప్రేమ స్వరూపి, మా దేవుడు సమాధానం ఇచ్చేవాడు, మా దేవుడు పరిశుద్ధుడని పదే పదే నువ్వు చెప్తూ ఉన్నప్పుడు గమనించండి. మా దేవుడు ప్రేమ స్వరూపి, సమాధానం ఇచ్చేవాడు అని నువ్వు చెప్పేటప్పుడు మీ భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారా లేదా చూస్తారా? ఇంట్లో మీ భార్యాభర్తలు ఇద్దరు పాము ముంగేసలా కొట్లాడుకునేవాళ్ళు అనుకోండి, అమ్మ మా దేవుడి దగ్గరికి రండి సమాధానం ఇస్తాడు అంటే వాళ్ళు లోపల ఏమనుకుంటారో తెలుసా? అక్కో మాకొద్దు కానీ చెప్పండి, ముందు మీరు తీసుకోండాక మీ దేవుడు సమాధానం ఇచ్చేవాడైతే మీరే అట్లా ఎందుకు కొట్లాడుకుంటారు అని లోపట దేవుణ్ణి అగౌరవపరుస్తారు మన బుద్ధిహీనతను బట్టి. బిడ్డలారా, మన సాక్ష్యం కంటే, మన ప్రసంగం కంటే మన ప్రవర్తన శ్రేష్టంగా ఉండును గాక. వాక్యం లేకుండా నేను అన్ని ప్రజలను మనం రాబట్టాలి అంటే సత్ప్రవర్తన ఒక బలమైనటువంటి ఆయుధం. యేసయ్యకు మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా, ఏది బలమైన ఆయుధం? కొన్నిసార్లు బిడ్డలారా, నేను ప్రసంగం బాగా చేస్తా కానీ నా ప్రసంగానికి తగినట్లుగా నా బ్రతుకు లేకపోవటాన్ని బట్టి ప్రజలు మారుతున్నా. మనకు వినే వాక్యాలు చాలా గొప్పగా ఉంటాయి కానీ వినే వాక్యానికి తగినట్లుగా మన జీవితం లేకపోవటాన్ని బట్టి రావాల్సిన ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోతారు. ఎట్లా ఉంటుందో మన పరిస్థితి చెప్తా. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా ఎట్లాగే మైకులో, దేవుని బిడ్డలారా, దేవుడు మనకేం చెప్పాడంటే ఈ చంప కొడితే సరే, కుడి చెంప మీద కొడితే చెప్పాలి, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. మనం అంత ఓర్పుతో ఉండాలి, అందరిలాగా ఎదురు కొట్టే వాళ్ళగా ఉండకూడదు. ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాలి అని చెప్తూ ఉంటే దూరం నుంచి ఒక వర్ణుడు, అరే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని చెప్పింది గాంధీ తాత కదా, అరే నేను ఇంతకాలం గాంధీ తాత అనుకున్నానే అంటే గాంధీ తాత కూడా యేసు ప్రభు మాటలను పట్టుకొని భారతదేశానికి స్వతంత్రం చేశాడా? ఏంటంటే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని చేసిన నీతి బోధ గాంధీ తాతది కాదు. ఎవరిది? యేసు ప్రభు వారి నీతి బోధ. అబ్బా, ఆ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు కదా, ఆ యేసు ప్రభు బోధ వినే ఈ ప్రజలు ఎంత గొప్పవాళ్ళు కదా, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిస్తారట. అబ్బా, ఈ క్రైస్తవులు ఎంత ఓర్పువంతులు కదా అని అనుకుని సడన్గా ఇంకొక డౌట్ వచ్చిందంట. నిజంగా వీళ్ళు కుడి చెంప కొడితే ఎడం చెంప చూపిస్తారా లేదా టెస్ట్ చేద్దామని చెప్పి ఆరాధన అయిపోయినాక డ్యూటీకి ఉన్నాడంట. సంఘంలో పెద్ద మంచి ఫుల్ వైట్ వేసుకొని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బైబిల్ తీసుకుని అట్లా బయటికి వెళ్తా ఉంటే ఆ అన్యుడు వచ్చి ఈయన అట్లా పట్టుకొని ఒక చెంప మీద పెట్టమని కొట్టాడంట. ఇక పెట్టమని కొడితే మనోడు బైబిల్ అట్లా గిరాటేసి ఈవిడు కారణం పట్టుకొని ఈ సంప ఆ సంప నాన్ స్టాప్, ఈ సంప ఆ సంప, విజయవాడ ఖమ్మం నాన్ స్టాప్ బస్, ఖమ్మం వరంగల్ నాన్ స్టాప్ బస్, ఈ చెంప ఆ చెంప ఎడాపెడ ఫుల్గా పడుతున్నాడంట. మీకు అర్థం కాక అయ్యా అక్కడేమో కొడితే ఎడం చెంప ఏంటయ్యా ఇక్కడ ఏంటంటే చేస్తున్నావు అంటే మనోడు అంటాడంట, అది కొత్త నిబంధన. అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. ఆడికి అర్థం కాదా? అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. అర్థం కాక ఆడు చుట్టూ పిక్కుంటున్నాడు. అమ్మ
అన్నగారు కదా ఒక్క మాట్లాడతా. మీ భక్తి ఎప్పుడైనా మిమ్మల్ని కుడి సంప ఒక సంప మీద పెట్టామని గుర్తారంటే ఎప్పుడైనా సరేలే నా భర్త కాకపోతే నన్ను ఎవరు కొడతారు అని, అయ్యా ఈ సంపే కాదు కానీ ఈ సంప కూడా గుర్తయ్యని చూపించిన భక్తి కలిగిన తల్లులు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎక్కండి అమ్మా. ఇప్పుడే మీకు పోలరం తెలిసి సునీలమ్మ పోలరం తీసుకొచ్చారా? పోలరం వేసి ఫోటో తీసి రేపు ఈనాడు పేపర్లోనో సాక్షి పేపర్లోనో ఫ్రంట్ పేజీలో మీ ఫోటో ఇప్పిస్తారు. ఎవరైనా ఒక్కళ్ళు ఎప్పుడైనా భర్త ఎత్తి కొడతా అన్నాడు అనుకోండి, మీరు అన్ని డైలాగ్ ఏంటో తెలుసా? కొలుసుకుందాం. ఆడు కోపం పెరిగి పెట్టాలని కొడతాడు. కొట్టిన తర్వాత ఆగుతారా? కొట్టిన తర్వాత ఆగుతారు, అస్సలు ఆగరు. ఆ తర్వాత అనే మాట ఏంటో తెలుసా? ఇంకోసారి కొలుసుకుంటాం. బిడ్డలారా, ప్రసంగాలు బాగుంటాయి కానీ బ్రతుకులు బాగా కొంతమంది సాగుతారు. అందుకని ప్రజలు మారు. మనం వినే వాక్యాలు బాగుంటాయి కానీ వాక్యానికి తగిన ప్రవర్తన మనలో లేకపోవటాన్ని బట్టి మన ప్రాంతాల్లో ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాం. ఏసై దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పేరు బైబిల్లో రాయబడిన సమరయ స్త్రీ అని రాసింది. బైబిల్లో ఆమె గురించి రాయబడిన మాట, 5 భక్తులు 6వ వాడు కూడా నీ వాడు కాదు అని ఆమె గురించి రాయబడింది కదా. ఆ ప్రభు దగ్గరికి వచ్చింది, యేసయ్య వాక్యం ఉంది, ఒకేసారి ప్రసంగం, ఒకే వర్తమానం, ఒకే స్థలంలో ఉంది. తన పాపపు కొండను విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు పాపాత్మురాలైన స్త్రీగా వచ్చింది. యేసయ్య దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు పవిత్రురాలైన కన్యకగా బయలుదేరింది. తన బ్రతుకును మార్చుకొని గ్రామంలో అడుగు పెట్టిందంటే అద్భుతం ఏంటో తెలుసా? గ్రామంలో అడుగు పెట్టిందో లేదో గ్రామమంతా కదిలి ఆమె దగ్గరికి, గ్రామమంతా కదిలి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. సుంకారు గ్రామంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడు. చెప్తాం హల్లెలూయా. సుంకారు గ్రామంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. సుంకారు గ్రామంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించింది. ఏ పాస్టర్ గారి ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించాడు? ఆ గ్రామానికి ఏ రెవరెండ్ గారు వచ్చారు, ఏ బిషప్ గారు వచ్చారు, ఏ పోపు గారు వచ్చారు, ఏ రెవరెండ్ వచ్చాడు, ఏ 62 వచ్చాడు, ఏ 22 వచ్చాడు, ఏ 32 వచ్చాడు? మార్పు చెందిన వ్యక్తి పాద ముద్రల్లో దేవుడు అభిషేకించాడు. ఒకడు పరిపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకొని వాక్యం చేత తాను మార్చుకొని తన ప్రవర్తన మార్చుకుంటే మార్పు చెందిన వాడు ఏ గ్రామంలో అడుగుపెట్టినా ఆ గ్రామంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. మార్పు చెందిన వ్యక్తి మాట్లాడుతూ ఉండగా ప్రజలు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ఆ ఉజ్జీవాన్ని దేవుడు పుట్టిస్తాడు. వీటన్నిటిని కలుగు చేయగలిగిన శక్తి దేనిలో ఉందో తెలుసా? మార్పులో. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమరయ స్త్రీ ఎన్ని ప్రసంగాలు విని మారింది? నా వైపు చూడండి. రాహాబు ఎన్ని ప్రసంగాలు విని మారింది? రాహాబు ఎన్ని ప్రసంగాలు విని మారింది? ఒకటే ప్రసంగం. సమరయ స్త్రీ ఎన్ని ప్రసంగాలు విని మారింది? ఒకటే ప్రసంగం విని మారింది. అద్భుతం ఏంటంటే వాక్యం తన యొద్దకు రాకమునకు వేసేకు రాహాబు వాక్యం మీద తన ప్రవర్తన మార్చుకున్న తర్వాత అదే రాహాబుని గురించి రాసి ఉంటుంది, నీతిమంతురాలకు రాహాబు అని రాసి ఉంటుంది. క్రైస్తవులా ఎక్కడికి చెప్తా? క్రైస్తవులా నీతిమంతురాలకు రాహాబు అని రాసి ఉంటాడు. బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో మారాలో ఒకసారి ఆలోచించు. ప్రజలు మారకుండా నీలో ఏ పాపం అడ్డుపండగా ఉందో ఒకసారి ఆలోచించు. దేవుని పేరు పెట్టుకొని దేవునికి తగిన క్రియలు చేయకుండా ఎక్కడ నీలో పాత వ్యక్తి కనపడుతున్నాడో ఒకసారి ఆలోచించు.
రాహాబు మారినట్లుగా, సమరయ స్త్రీ మారినట్లుగా ఈ వాక్యం వింటుండగా నీలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని తొలగించుకొని వాక్యం మీదతో నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు మారగలిగితే, ఆ రోజు సమరయ స్త్రీ ద్వారా ఎట్లాంటి ఉద్యమాన్ని దేవుడు పుట్టించాడో, ఓ దైవ సేవకుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరుంటున్న గ్రామాల్లో కూడా అంతకు మించిన ఉద్యమాన్ని దేవుడు పుట్టించును గాక, అంతకు మించిన ఉద్యమాన్ని దేవుడు పుట్టించును గాక. మరొక మాట చెప్పి నేను ముగింపుకు వెళ్తాను. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది, నీతి అంటే ఏమిటి అని. చూడండి, చక్కటి మాటది. కీర్తనల పుస్తకం 112వ కీర్తన, 112వ కీర్తన నాతో కలిసి వాడు, అందరూ నాతో కలిసి, వాడు దాతృత్వము కలిగి వేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఇంకొకసారి అందరూ చెప్పండి, వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. చెప్పబడు ప్రభు స్తోత్రాలు. ఇది యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్కు. సరే, నేను ఆ కోణంలో వెళ్ళదలుచుకోలేదు. అతడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును. బిడ్డలారా, రెండు రకాల పేదవాళ్ళు ఉన్నారు. ఒకటి ఆర్థికంగా పేదవాళ్ళు ఉన్నారు, రెండవది నిజదేవుడు ఎవరో తెలియక దరిద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన దాతృత్వం కలిగి తన కలిగినదంతా పేదలకు వెదజల్లుతున్నాడు. దేనికి? పేదలకు సువార్తను ప్రకటించుడి అని బైబిల్లో రాసింది కదా. పేదలకు సువార్త ప్రకటించే విషయంలో అతడు దాతృత్వం కలిగి తనకు కలిగిన దాన్ని వెదజల్లుతున్నాడు. కలిగిన దాన్ని వెదజల్లుతూ ఉంటే దేవుడు అంటాడు, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది అంటాడు. ఆ తర్వాత మాట అంటాడు, అతని కొమ్ము హెచ్చించబడి కనపరచబడును గాక. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. వాని నీతి నిత్యము నిలుచును అంటాడు. అమలారా, అయినారా, నా వైపు చూడండి. ఏది నీతిలో తెలుసా? దేవుడు మనల్ని రక్షించుకొని రక్షణ మార్గంలో నడిపించి మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన ఆయన పిల్లలైన మనం ఏం చేయాలో తెలుసా? నిస్వార్థంగా నమ్మకంగా ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కష్టపడి పని చేయండి, ఆత్మను రక్షించండి, డబ్బులు మేము ఖర్చు పెడతాం, మా గ్రామంలో సువార్త కూడికలు ఏర్పాటు చేయండి, సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఖర్చు అంతా మేము భరిస్తాం, మీరు మా గ్రామానికి వచ్చి వాక్యం ప్రకటించిందని నీ ధనాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లుతూ ఉంటే అది మీకు నీతి అవుతుంది. ఆ నీతి నిత్యము నిలుస్తుంది. నిత్యము నిలవటం మాత్రమే కాదు, మీ కుటుంబంలో నుంచి ఒక కొమ్మును హెచ్చించి దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ఒక అన్నగా, ఒక తండ్రిగా ఈ మాట చెప్తున్నాను. ఎక్కడైనా పిసినారితనం చూపించండి కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ధనాన్ని వెదజల్లే విషయంలో దేవుని పని కొరకు పొర్రపాటున పిసినారితనం చూపించండి. ఎక్కడైనా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. చివరికి మీరు బట్ట కొనుక్కునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించి కలుగుతాం. అయితే ప్రభు పేరు చెప్తాను, ఎక్కడైనా పిసినారితనం చూపించి కానీ దేవుని సేవకు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం నీ చేతులు వెదజల్లే చేతులుగా ఉండాలి. నీ చేతులు వెదజల్లే చేతులుగా ఉండాలి. సహజంగా మన బ్యాచ్ ఎట్లాంటిదో చెప్తాను. మటన్ కొనడానికి వెళ్ళామనుకోండి, ఏ రోడ్డు మారుస్తామండి? మటన్ అయ్యో నీకు అసలు మటన్ తెలిసినట్టే. ఇప్పుడు మటన్ దుకాణానికి వెళ్ళాం, బట్టల దుకాణానికి వెళ్తే చెప్పండి అమ్మా చెప్పాలి.
కొనడానికి వెళ్తే టీవీ కొనడానికి వెళ్తే 2000, 10,000, సారీ 20,000 ఇట్లా కాగితాలు మారుస్తాం. మరి చర్చి దగ్గర కానుకలు పెట్టుకు వచ్చినప్పుడు జేబులో చేయి పెట్టి ఇప్పుడు కొత్త కాగితాలు వచ్చిన తర్వాత ఏది 10 రూపాయల కాగితం, ఏది 20 రూపాయల కాగితం అర్థం కావట్లా. అర్థం కాక ఏం చేస్తారో తెలిసి జేబులో చేయి పెట్టి ఇది 10, 20, ఇది 20, 50, ఈ 50 కాదు 100 అనుకుంటా. అమ్మో 100 రూపాయలు కానుకలు పెట్టులో వేయటమే అని చెప్పి జేబులు చేయి పెట్టి కాగితాలకి శమట గుర్తించి నలిపి మొత్తానికి మనోడు 10 రూపాయల కాగితం బయట ఎంతమ్మా? మటన్ దుకాణం దగ్గర ఏమండి, బట్టల దుకాణం దగ్గర, టీవీ దగ్గర బిడ్డరా సావుకుడిగా చెప్తున్నాను. దేవుని కొరకు ఎంత వెదజల్లుతావో అది నీకు నీతి అవుతుంది. నీ ఇంటిలో నుంచి ఒక కొమ్మును హెచ్చించి దేవుడు కనపరుస్తాడు. నేనెప్పుడు ఈ మాట చెప్పకుండా నేను వాక్యం ముగించాను. మాది నామకార్థ క్రైస్తవ కుటుంబం. మా నాన్న, మేము రోమన్ క్యాథలిక్. మా నాన్న పేరు మరీదాస్. మరీదాసుగా ఉన్నంత కాలం మా నాన్న దేవదాసుగా బ్రతికేవాడు. మా ఊర్లోనే తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు అన్ని పోస్టులు మా నాన్నే. నంబర్ 1 తాగుబోతుడు, నంబర్ 1. పొద్దున్నే మొహం కడుక్కోకుండా పోయి కళ్ళు తాగేవాడు. ఎవరైనా వచ్చి ఒరే దాస తాగితే తాగేవు కానీ మొహం కడుక్కొని తాగరా అని అంటే మా నాన్న అనేవాడంట, అడిగులు కడుక్కుని మొహం కడుక్కుంటదా, మొహం కడుక్కోకుండానే తాగేవాడంట. అట్లాంటి పరిస్థితుల్లో దైవజనులు ఏసన్న గారు మా ఊరు వచ్చారు, వాక్యం ప్రకటించారు. ఒకే రోజు వాక్యం విన్నాడు. ఈ మరీదాసు బాప్తిస్మం తీసుకొని క్రీస్తుదాసుగా మారిపోయాడు. ఆయన రక్షించబడిన నాటి నుండి చాలా పేద కుటుంబం, గవర్నమెంట్ ఉద్యోగం అనే పేరుకి కానీ చిన్న ఉద్యోగం, హాస్పిటల్లో వర్కర్, చిన్న ఉద్యోగం, 6 పిల్లలు, అంత పెద్ద సంసారాన్ని నడిపిస్తా కూడా ఆయన ఉద్యోగం చేసే దినాల్లో దేవునికి దశంభాగం ఇవ్వకుండా ఏనాడు దొంగగా లేదని రాబడిలో ప్రతి నెల దశంభాగం తీసేవాడు. ఆ పేద స్థితిలోనూ 5 రూపాయలు 10 రూపాయలు ఆ రోజుల్లో పేద బిడ్డలకు సహాయం చేసేవాడు. నాకు బాగా గుర్తు. దైవజనులు ఏసన్న గారిని పిలిపించి మా గ్రామంలో, మా చుట్టూత గ్రామాల్లో సంవత్సరానికి వచ్చి 2 పర్యాయాలు మీటింగ్స్ పెట్టేవాడు. ఒక్కొక్కసారి మీటింగ్ పెట్టాడంటే ఆ రోజుల్లో 5,000 రూపాయలు అయ్యేది. ఆ పేద స్థితిలో మా కడుపును మార్చేవాడు కానీ సావుకుల కడుపు మార్చేవాడు కాదు. మా బట్టల దగ్గర పిసినారితనం చూపించేవాడు కానీ సావుకు ఖర్చు పెట్టే విషయంలో ఏనాడు పిసినారితనం చూపించాల. ఒక సంభవం చెప్తారు. 8వ తరగతి దాకా ఈ తెల్ల చొక్కాయి బులుగులు ఇక్కడ మా యూనిఫామ్ స్కూల్ డ్రెస్ అది స్కూల్కి వెళ్ళేటప్పుడైనా తెల్ల చొక్కాయి బులుగులు ఇక్కడే, క్రిస్మస్ పండుగ అప్పుడైనా అదే, సమరాలు చేసే ఎప్పుడైనా, ఏ పెళ్లికి వెళ్ళినా కూడా అదే. ఇక్కడ యూనిఫామ్ మారేది కాదు. నేను 9వ తరగతికి వచ్చిన తర్వాత నాకు కొంచెం జ్ఞానం వచ్చి మా నాన్న అడిగారు, నాన్న ఇదిగో ఈ తెల్ల చొక్కాయి బులుగుని ఇక్కడ వేసుకుని తీసుకొచ్చింది నాన్న, రేపు క్రిస్మస్ పండుగకి నాకు పూల చొక్కాయి ప్యాంటు కొని పెట్టినా నాన్న. మా నాన్న చూసి సరే చూద్దాం లేకో అని. చూడటం కాదు నాన్న, అందరూ ప్యాంట్ వేసుకొని వస్తున్నారు, నాకు కూడా ప్యాంటు కొని పెట్టినానా, ప్యాంటు పూల చొక్కా కొని పెట్టినానా, సరే కొందాంలే రా అన్నాడు. నేను ఆ రోజు నుండి అక్టోబర్ నుండి నా ఊహల్లో వీడు ప్యాంట్లో ఎట్టుంటాడు, పూల చొక్కాయి ఎట్టుంటాడు. ఎందుకు తెల్ల చొక్కాయి బులుగులు ఇక్కడ తప్పితే ఇంకొక తెలియదు మనకి. పూల చొక్కాయలు ఎట్లుంటాం, ప్యాంట్లో ఎట్లుంటాం చూసుకోవటం స్టార్ట్ చేశాం. క్రిస్మస్ పండుగ ముందు రానే వచ్చింది, అందరికీ నిలవబెట్టి బట్టలు వేస్తున్నాడు. మా తమ్ముడిది తెల్ల చొక్కాయి బులుగులు ఇక్కడ, మా చెల్లి తెల్ల చొక్కాయి ఫ్రాక్, ఆ తర్వాత ఇంకో తమ్ముడు తెల్ల చొక్కాయి బులుగులు ఇక్కడ. నేను మాత్రం నా మనసులో దేవా వీడికి మాత్రం పూల చొక్కాయి ప్యాంట్ అయ్యా
అని అనుకుంటా ఉన్నా. డ్రెస్ వేసాడు, ఓపెన్ చేసి చూసా, తెలసొక్క గురుగులు ఇక్కడే. నాకు కోపం వచ్చి బట్టలు అట్లా ఇసిరేసి నేను అన్నా, ఈ సంవత్సరం కొత్త బట్టలు వేసుకొని పో అన్నా. ఆయన నా వైపు చూసి అన్నాడు, ఏమి వేసుకోమన్నాడు నిన్న, వేసుకుంటే వేసుకో లేకపోతే పో అన్నాడు ఆయన. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో మొత్తం అయిపోయింది. మెల్లిగా వచ్చి అన్న నాన్న ఈ సంవత్సరం పోయింది కానీ వచ్చే సంవత్సరం క్రిస్మస్ పండుగ పూల చక్కగా ప్యాంట్ బతుకుంటే సొంతం లేపో అన్నాడు. ఆ తర్వాత కూడా క్రిస్మస్ పండుగ వచ్చింది. పండగలు మారుతున్నాయి కానీ మన యూనిఫామ్ మాత్రం మారలేదు. 10వ తరగతిలో కూడా తెలసొక్క గులుగులు ఇక్కడే. నేను మా నాన్నతో అన్నా, 10వ తరగతి క్రిస్మస్ ఎప్పుడున్నానా, మాస్టర్ గారు వస్తే అంత ఖర్చు పెట్టలే, మా కలుపు మార్చి వాళ్ళకి భోజనం పెట్టే పెట్టొద్దని కాదు, ఆ విషయంలో అంత దాతృత్వంతో ఉంటావు కానీ మరి మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇచ్చినట్టు పెట్టి అని నేను అంటా ఉంటే మా నాన్న ఏమన్నాడు తెలుసా, నోటికి చెయ్యి అడ్డం పెట్టి, రై పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సేవకులకు చేసింది మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడరా, ఏ కుటుంబాలు సేవకులకు పరిచర్య చేస్తాయో పరిచర్య చేసే కుటుంబాలలో నుండి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుతాడు. పరిచర్య చేసే కుటుంబాలలో నుండి యాజక సంతతిని దేవుడు లేవనెత్తుతాడు అనేవాడు. నాకు ఆ మాట అన్నప్పుడు మీరు అలిగి అన్నారు కానీ నేను అనలా. మనకు అర్థం వేసేటప్పుడు ఏం అర్థం కాదు. కానీ ఇప్పుడు చెప్తాను, నా తండ్రి పేద స్థితిలో ఉన్నప్పుడు, జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు కాదు, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కాదు, పేద స్థితిలో సావుకుల ఆకలి చూశాడు, సావుకుల దిగంబరత్వాన్ని చూశాడు. శక్తికి మించి ఆ పేద స్థితిలో సావుకులకు వెదజల్లాడు. ఆ తండ్రి సావుకులకు చేసింది నాకు ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. ఆయన కలుపును పుట్టిన నన్ను దేవుడు ఆయన కృపను బట్టి, ఆయన మైపును బట్టి మీ ఎదుట ఒక సాక్షి బిడ్డగా దేవుడు నిలబెట్టాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ గర్భాలను దేవుడు ధన్యం చేయును గాక. మీ గర్భాల నుండి ప్రవక్తలను దేవుడు పుట్టించును గాక. ఈ దేశాన్ని ప్రభు తట్టు తిప్పే యాజక సంతతి నీ గర్భంలో నుంచి దేవుడు ఉద్భవింపజేయును గాక. ఒకవేళ వారు ప్రవక్తలు కాకపోయినా సునీలన్న వాళ్ళు పరిపాలకులుగానైనా మార్చబడుదురు గాక. ఆమేన్. పరిపాలకులు అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్లు గాను, ఏ ఐపీఎస్ ఆఫీసర్లు గాను, ఏ ఐఆర్ఎస్ ఆఫీసర్లు గాను దేశాన్ని ఏలుబడి చేసే పాలకులు క్రైస్తవ కుటుంబాల నుంచి లేవాలి. దేశాన్ని ప్రభు తట్టు త్రిప్పే ప్రవక్తలు మన గర్భాల్లో నుంచి దేవుడు పుట్టించును గాక. చెప్దాం ఆమేన్. అయితే దేవుడు అట్లాంటి ఉద్యమాన్ని రగల్చాలంటే మనలో దేవుడు ఏం చూడాలి? మనలో ఏం చూడాలి? మన దగ్గర ఏం చూడాలి? నా చేతిలో బైబిలా? బైబిల్ ఏమో 200 రూపాయలు పెట్టి దొరికింది. నీ చేతిలో బైబిల్ కాదు దేవుడు చూడాల్సింది. నీ జీవితంలో దేవుడి నీతిని చూస్తే, నీతియుక్తంగా బ్రతికే ప్రజలు ఎక్కడున్నా సమస్త ప్రజల ఎదుట దేవుడైన యెహోవా నీతిని ఉజ్జీవింపచేయును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు చేద్దాం. ఎక్కడ నీతిగా బ్రతికే సేవకుడున్నా, ఎక్కడ నీతిగా బ్రతికే క్రైస్తవులున్నా, ఎక్కడ నీతిగా బ్రతికే దైవ ప్రజలున్నా ఆ సంఘాలలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. తొక్కే వ్యక్తులు ఉండక మానరు, అణచాలని ప్రయత్నం చేసే శక్తులు ఉండక మానవు. అణచాలని ప్రయత్నం చేసే వ్యక్తుల కళ్ళ ఎదుటే ఒక కెరటంలాగా సావుకున్న దేవుడు లేవనెత్తుతాడు. సో మొట్టమొదటి మనలో దేవుడు ఏం చూడాలి? నీతి. తర్వాత మాట ఏమంటాడు? నీతిని స్తోత్రమును ఆయన ఉజ్జీవింపచేయు. 2 నిమిషాల్లో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు మన ఇంట్లో అమ్మా దేవుని కూర్చుని స్తుతి యాగం, ప్రార్థనా యాగం, స్తోత్ర యాగం ఎప్పుడు మన ఇంట్లో వినపడును గాక. చెప్దాం చూద్దాం ఆమేన్.
ఎప్పుడు మన ఇంట్లో స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రం, మాకు ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రం, మా గ్రామం కొరకై స్తోత్రం, మా సేవకుల కొరకై స్తోత్రం, మా రక్త సంబంధికుల కొరకై స్తోత్రం, రక్షణ లేని మా ప్రజల కొరకై స్తోత్రం అని ఎప్పుడు నీ ఇంటిలో స్తుతినాదము స్తోత్రనాదము వినబడుతూ రావాలి. ఎక్కడ స్తోత్రనాదం స్తుతినాదం వినబడుతుందో అక్కడ దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు మన ఇంట్లో ప్రార్థన దూపం, ఎప్పుడు మన ఇంట్లో స్తుతి దూపం, ఎప్పుడు మన ఇంట్లో ప్రార్థనా దూపం బయలుదేరితే ఏ గ్రామంలో ప్రార్థనా పరుడు ఉంటాడో ప్రార్థనా పరుడున్న గ్రామంలో దేవుడు ఉజ్జీవాన్ని రగిస్తాడు. ఏ గ్రామంలో ప్రార్థనా పరులైన విశ్వాసులు ఉంటారో ఆ గ్రామంలో దేవుడు ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన జరిగే చోట దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పుట్టిస్తాడు అనేదానికి ఒకే ఒక్క నిదర్శనం 2 నిమిషాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా ఆశ, నా ప్రార్థన. వరంగల్, ఖమ్మం, ఇప్పుడు ఇది మహబూబాబాద్ అనుకుంటారు. ఈ మహబూబాబాద్ ప్రాంతంలో అలాంటి గొప్ప ఉజ్జీవాలు మనం బ్రతుకున్నప్పుడు మన కళ్ళతో మనం చూడాలి, మనం బ్రతుకున్నప్పుడు మన చెవులు వినాలి. ప్రైజ్ ది లార్డ్. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానికి సేవ చేయడానికి ఒక మిషనరీ వచ్చాడు. ఆయన సేవ చేయడానికి వచ్చినప్పుడు భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తారు, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా దక్షిణ భారతదేశంలో సేవ చాలా తేలిక అంటే కొంచెం కష్టం ఉన్నా ఉత్తర భారతదేశంతో పోలిస్తే మన ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో సేవ కొంచెం తేలికే అని చెప్పవచ్చు. అయితే ఈ సేవకుడు ఎన్నుకునేటప్పుడు ఉత్తర భారతదేశంలో సేవ చేయాలనుకున్నాడు. ఉత్తర భారతదేశంలో ఎక్కడ సేవ చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఆయన మనసులో పంజాబ్ రాష్ట్రంలో సేవ చేయాలని ప్రేరేపించాడు. పంజాబ్లో ఎవరుంటారు అంటే కొంచెం గట్టిగా మన హైందవ సహోదరులు వాళ్ళ మత భావాల్లో ఎంత ఖచ్చితంగా ఉంటారో హైందవ సహోదరుల కంటే సిక్కు సహోదరులు ఇంకా కరుడు గట్టి ఉంటారు. అట్లాంటి కరుడు గట్టిన ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళాడు. సేవకుడు ఎప్పుడు కూడా సేవకు ఎక్కడ అనుకూలత ఉండదో అక్కడే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ చేసేవాడిగా ఉండాలి. ఈ ప్రాంతంలో ప్రజలు మారరు అని ప్రజలకు ఎక్కడ నానుడుందో అక్కడే దేవుని పేరుకు అడుగు పెడితే ఆ ఎడారిని కూడా ఏదేళ్ళకి దేవుడు మారుస్తాడు. వెళ్ళాడు. ఆయనకు ఒక చెవి సరిగ్గా వినపడదు, భాష సరిగ్గా రాదు. ఆ దినాల్లో రోజుల పాటు కొన్ని సంవత్సరాలు తన గదిలో ఉండి ఏడ్చేవాడట. దేవా, ఈ పంజాబ్ గట్ట నీ బ్రతుకు పెరగాలయ్యా, ఈ పంజాబ్ ప్రాంతం రక్షణ పొందాలయ్యా, దేవా కనికరించు అని దేవారాత్రులు దేవుని దగ్గర ఏడుస్తూ ఉండేటువంటి వాడట. కొంతమంది రక్షణ మార్గంలోకి నడిపించాడు. ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి భక్తులు చెప్తారమ్మా, ఆయన ప్రార్థన చేయడానికి ప్రార్థన గదిలోకి వెళ్తే కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూసేవాడు కాదట. కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూసేవాడు కాదట. ఆ ప్రార్థన గదిలో కూర్చొని ఓ ఓ ఏడుస్తాం ఏడుస్తాం. ఈ సిక్కు గడ్డ మీ తట్టు తిరగాలయ్యా, ఈ గడ్డలో నుంచి సేవకులు లేవాలయ్యా, ఈ గడ్డకి సొంతం కావాలయ్యా అని రోజు ఏడుస్తూ ఉండేవాడట. నా ప్రార్థన మన ప్రాంతాల కోసం అలాంటి ఏడ్చే తల్లులు ప్రతి గ్రామంలో నుంచి లేవాలి, ప్రతి సంఘంలో నుంచి లేవాలి, ప్రతి కుటుంబంలో నుంచి లేవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అట్లా ఏడ్చి 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 కొన్ని సంవత్సరాల పాటు దేవుని దగ్గర ప్రార్థన చేసి కొంతమంది రక్షణ మార్గంలోకి నడిపించి అనారోగ్యానికి గురయ్యాడు. అమెరికా వెళ్ళాడు, హాస్పిటల్లో చెక్ చేశారు, రిపోర్ట్లు వచ్చాయి. గుండెలు ప్రార్థన చేసే సంగతి ఏంటంటే అందరికీ గుండె ఎడమ వైపు ఉంటుందైతే ఆయనకు గుండె కుడి వైపు ఉంది. షాక్ అయిపోయాడు డాక్టర్. ఈ సాక్ష్యం యూట్యూబ్లో ఉంటుంది, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 1400 వర్తమానాలకు పైగా ఉన్నాయి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ మెసేజ్ అక్కడ ఈ
నేను చెప్పబోయే సాక్ష్యం అది యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. అందరికీ గుండె ఎడమ వైపున ఉంటుందైతే ఆయన కుడి వైపు ఉందండి. ఇది పుట్టుకతోనే ఉందా, మధ్యలో వచ్చిందా అంటే పుట్టుకతో ఉన్నది కాదు. గత 3 సంవత్సరాల క్రితం ఇట్లా జరిగింది. డాక్టర్లకు అర్థం కాక ఎడమ వైపు ఉండాల్సిన గుండె స్థానభ్రంశం చెంది ఎందుకు కుడివైపు జరుగుతుంది అని పరిశోధన చేస్తే డాక్టర్ల పరిశోధనలో తేలిన ఒక భయంకరమైన చేదు నిజమేంటో తెలుసా? ఒక వ్యక్తి ఏదైనా విషయం కొరకు కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు గుండె బ్రద్దలయ్యేటట్లుగా ఏడిస్తేనక గుండె కూడా బాధ తట్టుకోలేక నేను ఈ వైపు ఉండలేనని గుండె పక్కకి జరిగింది. ఆ బాధ గుండె తట్టుకోలేక, ఆ వ్యాధులు భరించలేక ఆ గుండె కూడా స్థానం జరిగిందట. నేను పిలిచి అడిగాను, అయ్యా నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి దేని కొరకు ఏడుస్తున్నావు కదా? ఏడుస్తున్నావు. గుండె లవిసేలాగా ఏడుస్తున్నావు కదా? ఏడుస్తున్నావు. నువ్వు అట్లా ఏడవటాన్ని బట్టి గుండె కుడి పక్కన జరిగింది. నువ్వు బ్రతకాలి అంటే ఏడవ, నువ్వు బ్రతకాలి అంటే ఏడవ. ఆయన అన్నాడట, ఏడుస్తా, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూనే నేను చనిపోతాను. ఎవరి కోసం ఏడుస్తావయ్యా? నీ పిల్లల సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ భార్య సమస్య లేదు. నశించిపోతున్న ప్రజల ఆక్రందన దేవుడు నా గుండెల్లో పెట్టాడు. సావకుడిగా నేను ఏడవకపోతే ఎవరు ఏడుస్తారు? సావకుడిగా నేను కడుపు చంపుకోకపోతే ఎవరు చంపుకుంటారు? పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు, ఆ రాష్ట్రంలో నుంచి దైవ సేవకులు లేవాలని ఆ రాష్ట్రం కొరకు ఏడుస్తున్నాను, చనిపోయే వరకు ఏడుస్తానని చెప్పి ఆ సేవకుడు ఆ తర్వాత కూడా అదే అనారోగ్యంతో పంజాబ్ రక్షణ కొరకు ఏడ్చి 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 ఆ సేవకుడు చచ్చిపోయాడు. కానీ అద్భుతం తెలుసా? ఉత్తర భారతదేశంలో క్రైస్తవ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదయ్యా అంటే పంజాబ్ రాష్ట్రం. మీరు ఈ మధ్య వినుంటారు, ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక క్రైస్తవుడు నియమించబడ్డాడు అనే ఒక ఫేక్ న్యూస్ వచ్చింది. అంటే సీఎం స్థాయికి వెళ్ళే వ్యక్తి క్రైస్తవుడు ఉన్నాడు అది ఫేక్ న్యూస్ అయినా క్రైస్తవ్యం ఆ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందిందో, కరుడుగట్టిన ప్రాంతాలు దేవుని వైపు తిరగటానికి కారణం ఏంటో తెలుసా? ఒక ప్రార్థనా పరుడు కాచినటువంటి కన్నీటి చొక్కల్లో నుంచి లక్షల కొలది ఆత్మలను దేవుడు పుట్టించాడు. ఒక గొప్ప ఉద్యమాన్ని దేవుడు రచించాడు. నీ ప్రాంత ప్రజల కొరకు నీ ఏర్పు ఎక్కడ? నీ ప్రాంత ప్రజల కొరకు నీ ఉపవాసం ఎక్కడ? నీ ప్రాంత ప్రజల కొరకు నీ కన్నీళ్ళు ఎక్కడ? అద్భుతం. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత అదే పంజాబ్ రాష్ట్రంలో నుంచి ఒక యవ్వన దైవ సేవకుడు లేచాడు. ఈ దైవ సేవకుడు ప్రార్థన మూలంగా, ఇంకా అనేక మంది భక్తులు ప్రార్థన మూలంగా పంజాబ్ రాష్ట్రంలో నుంచి లేచిన ఈ దైవ సేవకుడు అద్భుతం. ప్రపంచ దేశాలంతా తిరిగి 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ భక్త్ సింగ్ అయ్యాడు. నా ప్రార్థన, నీ ప్రార్థన మూలంగా నీ గ్రామంలో నుంచి సేవకులు లేవాలి. నీ ప్రార్థన మూలంగా నీ పట్టణంలో నుంచి సేవకులు లేవాలి. పట్టకూటి కోసం సేవ చేసే సేవకులు కాదు, బ్రతుకు తెరువు లేక బైబిల్ పట్టుకొని ఇది బ్రతుకు తెరువుగా ఎంచుకునే సేవకులు కాదు. ఒక భక్సింగయ్య గారి లాగా, ఒక ఏసన్న గారి లాగా ఇలా త్యాగం చేసుకొని సేవ చేసే దైవ సేవకులు లాంటి తరం నీ ప్రార్థన మూలంగా దేవుడు పుట్టిస్తే ఇలాంటి ప్రార్థన ఎక్కడుంటుందో ఆ ప్రార్థన జరిగే చోటను గురించి దేవుడు అంటాడు, నిశ్చయముగా దేవుడి యెహోవా సమస్త జనుల ఎదుట నీతిని స్తోత్రమును చెప్పాలి గట్టిగా. నిశ్చయంగా ఈ ప్రాంతంలో అలాంటి ఉజ్జీవ జ్వాలలు నా దేవుడు రేకెత్తించునుగాక. అలాంటి ప్రార్థన పరులు ప్రతి సంఘంలో నుంచి యేసు నామం పేరిట లేచుదురుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్.